చూద్దాం. అంత్య పుష్కరాల్లో చేసే పితృకర్మల ఫలితం ఏమిటి అని శ్రావ్య విజయవాడ నుంచి రాస్తున్నారు. ఆది పుష్కరాలలో పితృకార్యాలకి ఎటువంటి ఫలితం ఉంటుందో అటువంటి ఫలితమే అంత్యపుష్కరాలకు కూడా తప్పకుండా ఉంటుంది. ఈ అంత్యపుష్కరాలు 12 రోజుల్లో కూడా హిరణ్య శ్రాద్ధము కంటే 9వ రోజు చేయవలసినటువంటి పిండ ప్రదానము చాలా విశేషమైనటువంటిది. ఈ పిండ ప్రదానానికి కూడా విధానాలు చెప్పారు. గ్రహణాల్లో వాటిలో చేసేటటువంటి దాన్ని ఆ పిండము యొక్క ప్రమాణానికి, అలాగే పుష్కరాల్లో తీర్థాలలో చేసేటటువంటి పిండ ప్రమాణానికి కూడా తేడా ఉన్నది. ఎప్పుడు ఏ ప్రమాణం చేయాలో ఆ ప్రమాణమే చేయాలి. ఆమలక ప్రమాణం చేయమని చెబుతోంది. తీర్థ శ్రాద్ధాలలో, ఈ తీర్థ విధుల్లో, పుష్కర విధుల్లో ఆమలక ప్రమాణం. అలాగే ఇంకా కొన్ని విధులలో అంటే 12వ రోజు చేసేటటువంటి కర్తువులో వాటిల్లో కపిత్థ ప్రమాణం చేయమన్నారు. పిండం అంటే వెలగపండంత చెయ్యాలి. అలా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి చెప్పారు. ఈ తీర్థ విధులలో మాత్రం ఆమలక ప్రమాణం అంటే ఉసిరికాయ ఎంత ప్రమాణం మాత్రం పిండాలు ఏర్పాటు చేస్తే చాలు అని అన్నారు. ఎందువల్లంటే తీర్థాల్లో పెట్టేటటువంటి ఈ పిండ ప్రదానం చాలా విశేషంగా జరుగుతుంది. విశ్వదేవతలే కాదు, కారుణ్యం కూడా, కారుణ్యం అనేటటువంటి పేరుతో మన మిత్రులకు కూడా సమర్పించవచ్చు, గురువులకు సమర్పించవచ్చు. ఉపనయనం చేసిన వాళ్ళు వేరుగా ఉండి పెళ్లి చేసిన వాళ్ళు వేరుగా అంటే తండ్రి ఉపనయనం చేసి చనిపోతే పెళ్లి ఇంకొకళ్ళు చేస్తారు, వాళ్ళు చనిపోతే వాళ్ళకు కూడా ప్రత్యేకించి వేయచ్చు. ఇలా కారుణ్య పిండములు, అనేక పిండములు సమర్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆమలక ప్రమాణం చాలు. దీనికి కపిత్థ ప్రమాణం కనుక పెట్టేట్లయితే ఇన్ని పిండాలు చాలా విశేషంగా చేయవలసి ఉంటుంది. కాబట్టి శాస్త్రం కూడా అవకాశం ఇస్తూ ఉంటుంది. అలా పిండ ప్రమాణాలతో చేసేటట్లయితే విధి పితృదేవతలకి అక్షయమైనటువంటి పుణ్యలోక ప్రాప్తి చేకూరుతుంది. వాళ్ళకి అక్షయ పుణ్యలోక ప్రాప్తి చేకూరుతుంది. మనకి ఈ పిండ ప్రదానం చేసినటువంటి వాళ్ళకి పితృదేవతల యొక్క అనుగ్రహం వల్ల వంశము నిలబడుతుంది. తరతరాల కొడుకు, మనమడు, మునిమనవడు అలా చక్కగా వంశము క్రమం వెళ్ళటానికి కూడా వీలవుతుంది. కాబట్టి ఇటువంటి అంత్యపుష్కరాల్లో కూడా, ఆది పుష్కరాల్లో కుదరనటువంటి వాళ్ళు అంత్యపుష్కరాల్లో కూడా పిండ ప్రదానాదులు చేసుకుని అటువంటి ప్రయోజనాలు పొందాలి. మరో ఉత్తరాన్ని